ఇతను చెప్పేదాని ప్రకారము పెళ్లి అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత ఆ మధ్య అన్నయ్య అనే వ్యక్తి పరిచయం. అవును సార్. కదా మరి ఇప్పుడు నీకు మగతనం లేదనంటుంది. పాప పుట్టిన తర్వాత అతను పరిచయం అయ్యాడు అంటే మధ్యలో ఇంకెవరైనా పరిచయం అయ్యారు అతను ఆమెకి? లేదు సార్, ఆ అన్న అని చెప్పేసి వాడితో రిలేషన్షిప్ పెట్టుకుంది కదా, నన్ను వదిలించుకొని వాడితో కలిసి ఉండడానికి నాకు మగతనం లేదని చెప్పేసి అట్లా అబద్ధం ఆడుతూ అట్లా నడిపిస్తుంది సార్. అవునండి, కరెక్టే. నేను ఏమంటున్నాను అంటే గనక ఇతను ఈ అన్న అనే వ్యక్తి మీకు పాప పుట్టిన తర్వాత పరిచయం అయ్యాడా లేదు అని అంటే గనక పెళ్లి అవ్వక ముందు నుంచే పరిచయం ఉందా? పాప పుట్టిన తర్వాత పరిచయం అయింది సార్. పాప పుట్టిన తర్వాత పరిచయం అయ్యాడు అన్న అనే వ్యక్తి. సో దాని తర్వాత అతనితో కలిసి ఉంటుంది. సో నేనేమంటున్నాను అనంటే ఇక్కడ ఆమె ఏమంటుంది, నా మొగుడికి మగతనం లేదు అని అంటుంది. మరి మగతనం లేనప్పుడు అదే కదా నేను అడిగాను. ఇప్పుడు అంటే అతనితో కాకుండా మీతో కాకుండా ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకెవరితోనే సరే ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? సార్ ప్లీజ్ సార్, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ వేస్తుంది సార్. సార్ నేను 15,000 జీతగాండి సార్. నేను నా దగ్గర 50 లక్షలు అంటే నేను ఎక్కడ తీసుకొస్తాను? 15,000 జీతగాడు అని చెప్పి సంగతి తెలిసినప్పుడు 50 లక్షల దగ్గర ఎట్లా వస్తాయని చెప్పుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అది ఎట్లా ఇవ్వలేను కాబట్టి అలా చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. సరే సార్, ఒక్క నిమిషం. ఇది స్టార్ట్ అయ్యే ముందు నాతో చెప్పినప్పుడు ఒక వీడియో చూపించాడు అబ్బాయి. అది ఏదైతే దొరికిందో మీరు ఇందాక కూడా పాయింట్ రేస్ చేశారు కదా, ఆ వీడియో ఒక్కసారి మళ్ళీ చూడండి, తెలుస్తుంది. నేను చూసాను, అబ్బాయి చూపించాడు. అది తెలుసుకోవడానికే కదా గణేష్ సార్ ఇంత ప్రయత్నం చేసేది. చాలా దారుణంగా ఉంది మేడం వీడియో ఇది. అవును సార్. మళ్ళీ అమ్మాయి ఎలా అంటే అలా మాట్లాడుతుంది, కప్పిపుచ్చు. సార్ మీకు దండం పెడతాను సార్, నాకు నా పాప నా భార్య కావాలి సార్. భార్య లేకపోయినా పర్లేదు సార్, కనీసం నా పాపనైనా ఇవ్వండి సార్. ఇప్పుడు ఈ వీడియోలో చాలా అసభ్యకరమైన పొజిషన్ లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఈ వీడియో నువ్వే వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు, నువ్వే వీడియో తీసావు. మరి తీసిన తర్వాత కూడా ఇంకా నువ్వు భార్య కావాలంటున్నావు. సో ఆమె వస్తే మళ్ళీ ఆమెతో నువ్వు కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అవన్నీ మర్చిపోయి అంటే ఆమె మారిపోయి నాతో ఇంకా మంచిగా ఉంటారంటే నాకు ఏం ఇబ్బంది లేదు సార్. గణేష్ అసలు ఏంటి, మీరు ప్రేమించుకున్నారు, అది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేదే. కానీ అసలు ఆ ప్రేమించుకోవడం, పెళ్లి, పిల్ల పుట్టే వరకు బాగున్నాం అన్నారు కదా, అంటే అక్కడ ఏదో మిస్సింగ్ ఉంది. మీరు చెప్పే దాంట్లో కొంచెం క్లారిటీగా చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే మేడం నా తప్పు అయితే ఏం లేదు మేడం. నేను 2015 నుంచి కూడా నేను ఒకటే విధంగానే ఉన్నాను ఇప్పటికి కూడా. ఆ అమ్మాయి మీద నాకు ఎట్లాంటి ప్రేమ తగ్గలేదు నాకు. ఎప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాల్సి వచ్చినా అవన్నీ తీసుకెళ్ళేవాడిని. బయటికి షికార్లకి తీసుకెళ్ళేవాడిని, సినిమాలకు తీసుకెళ్ళేవాడిని, అన్నీ బాగానే ఉన్నాయి మేడం. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఏంటి ఇది అని చెప్పేసి నాతో ఓవర్గా మాట్లాడుతుంది మేడం. ఎందుకు టైం ఇవ్వట్లేదు? ఇప్పుడు నా పనులు నాకు ఉంటాయి కదా, నావి నేను చూసుకుంటూ కూడా నీకు టైం ఇవ్వాలి కదా. నేను చూసుకుంటే నాకేం డబ్బులు పడవు కదా. నాకు ఇంట్లో అంతా నేను చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి రావాలి కదా. చేసి వస్తే అప్పుడు కదా డబ్బులు వస్తే నేను నిన్నైనా సుఖపెట్టగలను, పిల్లలనైనా ఎవరినైనా సుఖపెట్టగలను కదా అని చెప్తే, లేదు నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నీతో నాకు కుదరదు, అయినా నీకు మ్యాటర్ లేదు, నీకు మగతనం లేదు అని ఇట్లా మాట్లాడుతుంది మేడం. సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే గనక ఇతను ఆమె అడిగినయల్లా కొనివ్వాలి, తీర్చాలి అనే ఉద్దేశంలో ఇతని జీవితంలో పరిగెడుతున్నాడు. ఓకే. సో పరిగెడుతున్న క్రమంలో ఇంటికి రావడం, ఇంటికి రాగానే ఎన్ని గంటలకు ఇంటికి వస్తారు మీరు రోజు? మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు, ఈవినింగ్ ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 8 o'clock అట్లా వెళ్తాను సార్, నైట్ 9, 10 అవుతుంది సార్. అంతగానో ఏం చేస్తారు మీరు? అంతగానో అంటే ఉంటాయి, పనులు ఉంటాయి కదా సార్. డ్యూటీ చేస్తారు అంటే ఓవర్ టైం చేస్తారా మీరు? ఓవర్ టైం చేస్తారు. ఇంటికి రాగానే ఏం చేస్తారు? 8 గంటలు 9 గంటలకు ఇంటికి వస్తారు. వచ్చి రాగానే భోజనం చేసుకొని కొంచెంసేపు అట్లా టీవీ చూసి పడుకుంటారు సార్. భోజనం చేసుకుని టీవీ చూసుకుని పడుకుంటారు అంతే తప్ప ఇక మీ భార్యతో మాట్లాడటం కానీ, పాపతో ఆడుకోవడం కానీ ఇవేమి ఉండవు ఇంకా? అంటే రోజు పాపతో అయితే ఆడుకుంటాను సార్ నేను. మీరు వచ్చే టైం పాప మెలుకుని ఉంటుందా? కొన్నిసార్లు మేలుకొని ఉంటుంది, కొన్నిసార్లు నిద్రపోతుంది. అంటే నా భార్యతో కూడా మాట్లాడతాను సార్ నేను. అది ఏంటంటే నాకు ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఉండడం వల్ల నేను మాట్లాడడానికి ఓపిక లేనప్పుడే నేను వెళ్ళి పడుకుంటాను. కానీ లేదు నాకు కొంచెం ముందుగా ఎర్లీగా వచ్చాను అన్నప్పుడు, లేకపోతే కొంచెం నాకు ఈరోజు స్ట్రెస్ ఏం లేదు, కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నప్పుడు నా భార్యతో కూర్చొని మాటలు చెప్తూ నేను హ్యాపీగా గడుపుతాను సార్ నేను. అయితే సార్ ఇక్కడ ఒక్కసారి మళ్ళీ అమ్మాయికి ఏమైనా కాల్ చేద్దామా? ఈయన వర్షన్లో ఈయన ఓకే, మీరు కూడా చెప్తున్నారు కదా, ఏదో అమ్మాయిని అతిగా ప్రేమించినందుకు అమ్మాయికి అన్ని లగ్జరీస్ ఇవ్వాలి, ఉన్న దాంట్లో మంచిగా చూసుకోవాలి అన్న ఉద్దేశం ఉంది. కానీ అమ్మాయి ఇంకా ఏదో దాచిపెడుతోంది, ఇది ఒక్కటే కాదు. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడితే తన వర్షన్ కూడా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేద్దామంటారా? ఒకసారి ఫోన్ చేయండి.
హలో 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 కస్తూరి, సార్ చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో. నేను నీ మొగుడిని సార్ అంటున్నావు నువ్వు. మొగుడిని సార్ అనొద్దు, నీ సరి- నేను నిన్ను ఎంత బాగా చూసుకున్నాను ఒకసారి గుర్తెచ్చుకో. నేను ఎన్నిసార్లు నేను సినిమాకి తీసుకెళ్ళాను, ఎన్నిసార్లు నువ్వు లాంగ్ ట్రిప్ హాలిడే ట్రిప్కి వెళ్దామంటే తీసుకెళ్ళాను. సరే ఇప్పుడు ఏం చేయమంటావు అక్కడ నన్ను? నేను ఒక పసి పిల్లవాడిని, ఒక తల్లి ఎట్లా చూసుకుంటారో గుండెల మీద పెట్టుకొని అట్లా చూసుకున్నాను నేను నిన్ను. అంత ప్రేమ, అంత కేరింగ్ చూస్తే నువ్వు ఈ రోజున నన్ను వదిలేసి నువ్వు ఇంకొకరితో పోయి పడుకోవడం అనేది నీ మనస్సాక్షికి అసలు ఏమన్నా అర్థం అవుతుందా నీకు అసలు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఏం చేయాలి నీకు? నాకు నా పాప కావాలి. పాప కావాలంటే 50 లక్షలు వరదేమి తీసుకో. 50 లక్షలు ఇవ్వడం నేను ఇవ్వలేను. నాకు 15,000 జీతం వస్తుందని తెలుసు కదా నీకు. ఓన్లీ కాదు, నువ్వు 50 లక్షలు ఇవ్వలేవా? నా దగ్గర లేదు. నా 50 లక్షలు అంటే నేను ఇవ్వలేను. నేను దేనికి చెప్పాలా? ఇప్పుడు చెప్పు, నువ్వు మొగన్ కాదని నువ్వే ఒప్పుకుంటున్నావా? చెప్పు మరి. నేను మగోడిని కాదని నేను ఒప్పుకోవట్లేదు. నేను 50 లక్షలు ఇవ్వడానికి నా దగ్గర అంత సామర్థ్యం లేదు, అంత స్తోమత లేదని చెప్తున్నాను. ఇచ్చి తీసుకోవద్దురా. అదంతా కాదు, నాకు మా పాప కావాలి. నేను ఉండలేను. నువ్వైతే ఎట్లయినా బరితెగిచ్చి ఎట్లయినా పోతావు, కానీ నాకు నా పాప కావాలి. మరి నువ్వు అయితే పోతలేవా? నువ్వు కాడికి పోకపోతే మరి నా దగ్గరికి వచ్చేదాన్ని తీసుకోవటం ఇన్ని రోజుల కాంచి ఎందుకు వదిలిదేగున్నాను? ఎవరు వదిలింగింది? నేనా నువ్వా? అన్న అని చెప్పేసి వాడితో రిలేషన్ బెడ్ మీద ఎక్కి పడుకోవడం అది ఏం న్యాయం? అది తప్పు చేసింది నువ్వా నేనా? వదిలేసింది నువ్వా నేనా? నీకు ఇష్టం ఉంటే నువ్వు అన్ని భరించుకొని ఉండేటోని కదా, వదిలింది ఎందుకు నేను? ఏమ్మా అసలు బుద్ధి ఉందా? ఇంకేం భరిస్తారు అసలు? ఇక్కడ ఇవ్వు ఫోన్. ఫోన్ మాట్లాడుతున్నాడంటే అసలు అబ్బాయిని ఏమన్నా మాట్లాడనిస్తున్నావా? ఎందుకు వదిలేసావు అని అంటావు? మాట్లాడుతుంది, నేనేమన్నా మాట్లాడుతున్నా? కాదు, అసలు ఆయన అడిగే దానికి చెప్పు. నిన్ను ప్రేమగా చూసుకోలేదా అతను? అంతకంటే ప్రేమగా చూసుకుంటున్నాడా ఇప్పుడు నువ్వు అన్న అనేవాడు? చెప్పు. ఆ ఇప్పుడు చూసుకుంటున్నాడా? మరి నువ్వు ఇట్లా చేస్తే ఏ మొగుడు చూసుకుంటాడమ్మా? మరి చూసుకున్నప్పుడు వెళ్దేయకుండా నువ్వు మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేసిండు? దేనికోసం ఫోన్ చేసిండు? ఇప్పటికైనా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అది గ్రేట్ అనుకో. ఎందుకు ఫోన్ చేసాడంటే నీకు ఎట్లాగో వద్దని వదిలేసావు. నీ తర్వాత వదిలిదేంగి నువ్వు ఇంతో నుండి అంతో నుండి వాళ్ళు లింకులు పెట్టి వదిలేస్తే ఊకోవాలా? లింకులు పెట్టడానికి కారణం నువ్వే కదా, నువ్వు చేసినందువల్లనే కదా అనింది. నువ్వు నీ మొగడితో చక్కగా సంసారం చేసుకో, నాకు చెప్పక నీతులు వచ్చి నీ ఇయ్యాలి. మీరన్నా మాట్లాడండి సార్ కనీసం. అంటే అసలు ఫస్ట్ నుంచి ఏమైంది అనేది ఆ అమ్మాయికి కొంచెమన్నా చూడు కస్తూరి, చెప్పండి. ఇప్పుడు నువ్వు నీ భర్త కొన్ని రోజులు కలిసి కాపురం చేశారు, కలిసి ఉన్నారు కదమ్మా. పెళ్ళం చేస్తారా? అది నువ్వు వస్తే చూపిస్తా నేను. ఏమి చూపించే దారి చూపి ఫస్ట్. నువ్వు వచ్చినావంటే కనుక నేను చూపిస్తా ఏముందని చెప్పి. నీకు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు అంటే కనుక నువ్వు బరిదెగించిన దానివి. ఎవరికి? కస్తూరి, నువ్వు సార్ తో మాట్లాడేటప్పుడన్నా నోరు అదుపులో పెట్టుకోవాలమ్మా. ఎవరికి సార్? ఎవరు సారు? నా మొగడే నన్ను సారాంగిలో కన్నాడు ఇంతసేపు. షోలు దిగినాయి మీకు నిమ్లేదు సారాంగి. నేను ఇగో చూడు కస్తూరి, ఏ కనబడతలు. ఇగో కస్తూరి, ఇక్కడ మేము ఉన్నది నీ భర్త వచ్చాడు. మీ ఇద్దరికి ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఏ మాత్రం అయినా సరే సరిచేసి మీ ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. మేడం వచ్చినా నేను వచ్చినా. 50 లక్షలు ఇచ్చి పాప కావాలంట, 50 లక్షలు పడేసి పాపం తీసుకొని ఇవ్వలేడనే కదా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు. దేనికి 50 లక్షలు? దేనికి చెప్పు. నేను బతకానికి. అంటే బతకనికి 50 లక్షలు అంటే ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు అంటే నేను ఎన్ని రోజులు బతుకుతే అన్ని రోజులు వాడుకుంటా. అవి నాకు ఏమని చెప్పు. మరి అదే అంటే నీకు పాప కావాలి, నాకు డబ్బు కావాలి. అంటే ఇప్పుడు పైసలు అయిపోతే పాపనియ్యవా? పెళ్లి చేసుకున్నప్పుడు అయితే కట్నం తెగింది కాడు. ఇప్పుడు నాకు విడిపోయినప్పుడు పైసలు కట్టాలి. ఎంత తీసుకున్నాడు కట్నం? ఎంత తీసుకున్నాడు కట్నం? ఎంత తీసుకున్నాడు? 5 కోట్లు తీసుకున్నాడు. 5 కోట్లు ఇవ్వలేడుగా, 50 లక్షలు ఇవ్వాలి చెప్పు. ఎట్లా అంటే అట్లా మాట్లాడకు నువ్వు. చూడు కస్తూరి, నోటికి ఏది వస్తే అది మాట్లాడినావు అనుకో. తీసుకుంటే మీకు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఎందుకు అమ్మాయికి ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు? హాస్పిటల్లో ఉంది జనం, మీరు ఎందుకు ఇంత జనం? నువ్వేమైతావు బాబు ఆమెకి?
నేను చెప్తా కానీ నువ్వేమవుతావు ఆమెకి? నేనేమైతే నాకు తెలుసు, నీకు ఎందుకు చెప్పాలి సార్? ఆమె పరిస్థితి బాగాలేదని చెప్తుందిగా, ఊరికే ఫోన్ ఏమైంది ఆమెకి? ఏమైంది? ఏమైంది? ఏమైనా అవుతుంది సార్, ఏమైనా అవుతుంది. హాస్పిటల్కి ఎందుకు పోయింది అంటున్నా? హాస్పిటల్కి పోయింది. అరే ఇవన్నీ మీకు ఎందుకు అనవసరం సార్? మీకు ఇవన్నీ కూడా అనవసరం కాదు, అతనేనా? అనవసరం కాదు, లేదా నాకైతే అర్థమైతలేదు. అనవసరం కాదు బాబు. విను, ఎందుకంటే ఇప్పుడు నీ మీద కూడా కేసు అవుతుంది. ఆయన ఇక్కడికి వచ్చాడు మా దగ్గరికి, మేము పద్ధతిగా మిమ్మల్ని కలుపుదాము, కోర్టులు కేసులు వద్దని చెప్పి మేము మాట్లాడుతున్నాము. మీరు ఇనే పరిస్థితిలో ఉన్నారా లేరా అని చెప్పి, కాదు కూడదు అని జైలుకి పోతాము అని అంటే మాత్రం మీ ఇష్టం. ఇక ఫోన్ చేసి డిస్టర్బ్ చేయం, అది మీరు ఆలోచించుకోవాలి. మేమెందుకు పోతాం సార్? ఏయ్ అసలు నీకు అన్న చెల్లెలు ఎట్లుంటారో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అన్నవా? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నీ చెల్లెలతో ఇట్లానే ఉంటే వేరే వాళ్ళు ఒప్పుకుంటావా? నాకు అన్నీ తెలుసు అని మీరు నాకు చెప్పొద్దు. నాకు అన్నీ తెలుసు నుంచి. నీకు అన్ని తెలిసి ఇట్లా వేరే వాళ్ళ కాపురాలు పాడు చేస్తున్నావా? పెళ్ళైన అమ్మాయితో ఇట్లా చేస్తున్నావా నువ్వు? సార్ మాట్లాడుతుంటే కూడా ఎట్లా మాట్లాడతారు ఇద్దరు? భయం భక్తి లేదా మీకు అసలు? నాకు అర్థం కాదు, అతనికి లేని నొప్పి మీకు ఎందుకు అసలు? అతనికి నొప్పి ఉంది కనుక మా దగ్గరికి వచ్చాడు. మాతో మాట్లాడమనండి, మాతో మాట్లాడమనండి. నువ్వు మాట్లాడు. అసలు ఎప్పుడు పరిచయం అయ్యావు? నీకు ఏం పని అసలు? ఆ పెళ్ళైన ఆడవాళ్ళతో ఏం పని? అన్న అని చెప్పి నువ్వు చేసే పని ఇద్దా? మళ్ళీ వీడియో డిలీట్ చేయలేదా అది ఇది అని మాట్లాడుతున్నావు? సార్తో మాట్లాడు ఇప్పుడు. అనడం మీరు చూసిరా? చెప్తున్నాడు కదా. మీరు చూసిరా నన్ను అన్నాను? నేను చెప్తున్నాడు కదా, వాళ్ళ భర్త చెప్తున్నాడుగా బాబు. మీకు అర్థం అయితేలే. ఆ, మీరు అట్లా చేస్తే మీరు చిక్కల్లో ఉంటారు. ముందే పోతావు జైలుకి పోతావా? అర్థమవుతుందా? జైలుకి పోతావా? ఏంది? జైలుకి పోతావా? నేను ఎడిగైనా పోతా సార్, పోతావా? నేను ఎడిగైనా పోతా. మరి ఇంకా అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎటు పోవాలి, ఏం చేయాలో నాకు అన్ని తెలుసు. అతను చక్కగా ఉండమనుర్రి, లేకుంటే చెప్తున్నా. మొన్న వచ్చి ఆల్రెడీ ఓవరాక్షన్ తెంగిండు, అప్పుడు బిల్డింగ్ నాకు ఎందుకులే అని చెప్పి చాలా పెట్టున్నదని. ఈసారి వస్తే మాత్రం చెప్తున్నా, బుర్ర బదలలేం సార్. మంచిది, ఇదంతా రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ. ఇదే తీసుకుపోయి చక్కగా స్టేషన్లో ఇస్తాడు, నీకు నువ్వు జైలుకి పోదు కానీ. పోతా. జైలు పోతారా? నువ్వు మాట్లాడే జైలుకి పోతావా? ఇంక ఆమె ఎందుకు దా, నువ్వు జైలుకి పోతావు అంటున్నావు కదా, సిద్ధంగా ఉన్నావు కదా. నువ్వు ఎవడాకు జైలు వేసుకోడు, పెట్టు కేసు పెట్టి ఆనికి ఫోను. ఏయ్ నువ్వు కనీసం సార్ తో మాట్లాడేటప్పుడన్నా మర్యాదగా మాట్లాడు. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. అస్సలు భయం లేదు.